హాయ్ అండి. ఒక్కోసారి కర్రీస్ ఏవి తినాలనిపించదు, స్పైసీగా ఏమన్నా తినాలనిపిస్తుంది కదా. అట్లా స్పైసీగా పచ్చిమిర్చి పచ్చడి చూపిస్తున్నా నేను. ఇవి పచ్చిమిర్చి ఒక చిన్న బౌల్ నిండా అండి. ఇవి కొంచెం కారం తక్కువనే ఉన్నాయి, అందుకే బౌల్ నిండా తీసుకున్నా నేను. తర్వాత 1/2 కప్పు పల్లీలు, ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, ఒక చిన్న టమాటో, ఇంకా తర్వాత ఒక 10-12 వెల్లుల్లి రెమ్మలు. ఇవి మొత్తము చట్నీకి ఇంగ్రీడియంట్స్ అండి. స్పైసీ పిక్కిల్ ఎలా చేయాలో మంచిగా టేస్టీగా ఇప్పుడు నేను ప్రాసెస్ చూపిస్తాను దాన్ని. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇప్పుడు ఫస్ట్ పల్లీలు వేయించుకున్నామండి. పల్లీలు మంచిగా దోరగా వేయించుకోవాలి. కొంచెం వేగకపోయినా పల్లీలది పచ్చి పచ్చి వాసన కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి పల్లీలను దోరగా వేయించుకుందాం. పల్లీలు ఇట్లా దోరగా వేగాయండి. ఇట్లా పల్లీలు మంచిగా దోరగా వేయించాలి. కొంతమంది ఏం చేస్తుంటామంటే మనం ఇట్లా పల్లీలు వేయించిన తర్వాత దీని మీద పొట్టు తీసేస్తుంటాం. చట్నీ చేసేటప్పుడు పొట్టుతోటే ఉండాలి. పొట్టుతోటి ఉంటే పీచు పదార్థం అనేది ఉంటుంది, మంచిది అన్నట్లు. పొట్టుతోటి తింటే మనకి దీంట్లోనే పీచు పదార్థంతో తినాలి ఎప్పుడైనా సరే. ఇది పల్లి పొట్టు తీయొద్దు అన్నట్లు, ఇలానే ఉండాలి. అందుకే నేను పొట్టు ఏం తీయట్లేదు. ఇప్పుడు పల్లీలు ఫ్రై అయిపోయినాయి కదా, వేరే బౌల్లోకి తీసుకుందాం. ఇదే కడాయిలోకి పచ్చిమిర్చి తొడిమెలు తీసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నవి వేయాలి. కడాయిలో ఫస్ట్ ఆయిల్ వేయకూడదు, పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేయించాలండి. వేయించిన తర్వాత లాస్ట్లో ఆయిల్ వేయాలి. ఫస్టే ఆయిల్ వేస్తే పచ్చిమిర్చి బాగా చిటపటలాడుతుంది, పైకి ఎగిరి పడతాయి, ఆయిల్ కూడా చిట్లుతుంది. కాబట్టి ఫస్ట్ ఇలానే వేసుకొని మనం పచ్చిమిర్చిని కొంచెం దూరగా వేయిద్దాము. వేయించిన తర్వాత ఆయిల్ వేద్దాం. ఇట్లా పచ్చిమిర్చి స్కిన్ ఇట్లా కొంచెం నల్లగా పడింది కదా, ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి, తొందరగా మగ్గుతుంది. ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి పచ్చిమిర్చిని. పచ్చిమిర్చి ఇట్లా బాగా ఎర్రగా ఎగేటప్పుడు జీలకర్ర అండి, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసాక వెల్లుల్లిపాయలు, తర్వాత ఇందులోకి ఉల్లిగడ్డ పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ ఒకటి వేసేసుకోవాలి. తర్వాత ఒక టమాటా కట్ చేసుకున్నాం కదా, ఈ టమాటా కూడా వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మొత్తం కలిసే వరకు మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు అండి, కళ్ళ ఉప్పు అంటాం కదా, అది వేసుకోవాలి. అది వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టేసి మంట సిమ్ పైన పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ మగ్గనివ్వాలి 10 మినిట్స్ వరకు. 5 మినిట్స్ అయింది, ఒకసారి మధ్యలో కలుపుదాం. ఇంకా కొంచెం అవ్వాలండి, మొత్తం అవ్వలేదు. దీంట్లో వాటర్ వేయరాదు, ఓన్లీ ఆయిల్లోనే చిన్న మంట మీదనే ఇవి టమాటా మెత్తపడాలి. టమాటా బాగా మగ్గిపోయిందండి, పచ్చిమిర్చి కూడా బాగా మగ్గిపోయినాయి కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ పడదాం. మిక్సీ పట్టుకుందాం. పల్లీలు వేసి పల్లీలు ఫస్ట్ ఫైన్గా పౌడర్ చేసుకుందాం. మిక్సీ పట్టేసి పల్లి ఫైన్గా ఇట్లా పౌడర్ అయిపోయింది కదా, ఇట్లా మొత్తం ఫైన్గా పౌడర్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలి అంటే పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయలు, వెల్లుల్లి అన్నీ ఉడికించాము కదా ఆయిల్లో. ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసేసుకుందామండి. ఇవన్నీ మిక్సీలో వేసాము కదా, ఇప్పుడు వాటర్ ఏం పోయకుండా ఫస్ట్ మిక్సీ పడదాం. ఒక 2-3 టైమ్స్ మిక్సీ పట్టినాక ఇలా అయింది కదా, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. మరీ ఎక్కువ వద్దు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ
ఒక 2 టైమ్స్ ఇలా సింపుల్గా తిప్పుదాం. ఎక్కువగా మిక్సీ పడితే పేస్ట్ లాగా అయిపోతుంది పచ్చడి. కొద్దిగానే చట్నీ మిక్సీ పట్టుకున్నాక ఇలా అయిందండి. మొత్తం పేస్ట్ లాగా పట్టొద్దు, కొంచెం బరకగానే ఉండాలి. చట్నీ మీద కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని పచ్చి ఉల్లిపాయలు పెట్టుకొని తినాలి. చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర ఆప్షనల్, ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ చట్నీకి పోపు ఏం పెట్టరాదు. పోపు పెట్టడం వల్ల కారం తగ్గిపోతుంది కాబట్టి పచ్చిమిర్చి మనం ఫ్రై చేస్తాం కదా, అప్పుడే ఆయిల్ ఎక్కువ వేయాలి. నేను పెద్ద టేబుల్ స్పూన్ తోటి, పెద్ద కర్రీ స్పూన్ తోటి 2 స్పూన్స్ వేసాను. టీ స్పూన్ అయితే 4 స్పూన్స్ వేసుకోవాలి. 4 to 5 స్పూన్స్ వేసుకోవాలి. ఈ చట్నీ చాలా స్పైసీగా చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తినాలి. ఇంకా తర్వాత కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది రైస్లో. ఉల్లిపాయలు విత్ చట్నీ, రైస్ ఘీ తోటి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా స్పైసీగా చాలా బాగుంటుంది చట్నీ. టేస్టీగా స్పైసీ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది రైస్లో కానీ రోటీలో కానీ సైడ్ డిష్గా పప్పు సైడ్కి కానీ చాలా బాగుంటుందండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.